మనసును జయించినవాడు, గాలి వేగంతో పయనించేవాడు, పంచేంద్రియాలను తన అధీనంలో ఉంచుకున్నవాడు, గొప్ప తెలివి కలిగినవాడు, వానరులలో ముఖ్యుడు, శ్రీరామచంద్రునికి దూత అయిన హనుమంతునికి ప్రణామం చేస్తున్నాను. మహారాజు అయిన కేసరిని అంజనాదేవి పెళ్లి చేసుకుంది, కానీ వీరికి సంతానం లేనందున శివుణ్ణి ప్రార్థించింది. ఈశ్వరుడు కూడా దుష్ట సంహారం కోసం మానవ రూపంలో ఉన్న రామయ్యకు అండగా ఉండడం కోసం శివుని యొక్క ఏకాదశి రుద్రుడు అనగా 11వ రుద్రావతారంగా హనుమంతుడు అంజనాదేవికి వరప్రసాదంగా జన్మించాడు. అందుకే హనుమంతుడిని శంకర సూనుడు అంటారు. అంతేకాకుండా వాయువు శివుని తేజస్సును పండు రూపంలో అంజనాదేవికి అందించటం వలన పవనపుత్రుడు అంటారు. కేసరి పత్నికి జన్మించటం వలన కేసరి నందుడు అని, అంజనీపుత్రుడు కనుక ఆంజనేయుడు అని అంటారు. మాయతో రావణాసురుడు మారీచుడు అనే రాక్షసుణ్ణి బంగారు లేడి రూపంలో పంపింది. సీతమ్మ తల్లిని ఎత్తుకుని వెళ్ళి తన లంకలో అశోకవనంలో ఉంచాడు. హనుమంతుడు సీతమ్మ తల్లి జాడ తెలుసుకొని రామయ్య సందేశం సీతమ్మకు ఇచ్చి రావణుడికి బుద్ధి చెప్పి లంకను దహించి రామరావణ యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛపోతే సంజీవిని తెచ్చి లక్ష్మణుడిని బ్రతికించి రాముడికి అండగా ఉండి సీతమ్మ శోకం నివారించి సీతారాములను కలిపినవాడు, నిరంతర రామనామ జపంతో తడిసి తరించినవాడు మన హనుమంతుడు.